అనామికనైతే వాళ్ళ అమ్మ నాన్న బ్రతిమలాడి కేసు వాపస్ తీసుకోమని చెప్తూ ఉంటారు. అనామిక అయితే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇక కావ్య రాజు అయితే ఇగో అమ్మ వచ్చేస్తుంది పాప, కేసు వాపస్ తీసుకుంటుంది అని అంటూ ఉంటుంది. సరే వేగంగా వెళ్ళండి అని కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా పోలీస్ స్టేషన్కి లోపలికి వెళ్తూ ఉంటే కళ్యాణ్ అయితే అప్పుకి కాఫీ ఇస్తూ ఉంటాడు. అది చూసి అనామిక అయితే షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని కాఫీ తాగడం చూసి నేను కేసు వాపస్ తీసుకొని వాళ్ళిద్దరూ చూడు లోపల వేసిన సిగ్గు లేకుండా ఇంకా రొమాన్స్ చేస్తూనే ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి లోపల వీళ్ళు బయట వాళ్ళు మధ్యన మనం విరుక్కున్నామే, కేసు వాపస్ తీసుకో అని వాళ్ళ అమ్మ నాన్న బెదిరిస్తూ ఉంటారు. అక్కడికి కావ్య వచ్చి ఏంటి ఇంకా కాలేదా, ఇంకా కేసు వాపస్ తీసుకోలేదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇగోమ్మా అయిపోయింది అని చెప్పి వాళ్ళ నాన్నైతే అనామికని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అనామిక అయితే చాలా కోపంగా అతని దగ్గరికి వెళ్ళి సార్ కేసు వాపస్ తీసుకుంటున్నాను, విత్డ్రా తీసుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటకి సరే ఫైల్స్ ఇస్తూ సంతకం పెడుతూ ఉంటూ టైంపాస్కి కేసు వాపస్ సాక్ష్యాలు లేకుండా కేసు పెట్టావా అని సీరియస్గా అడుగుతూ ఉంటాడు. ఈసారి కానీ ఎలాంటి కేసు పెట్టినా దుగ్గరాల కోడళ్ళవని కూడా చూడకుండా లోపల వేస్తాను అని సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పోలీస్. ఆ మాటలకి షాక్ అయిన అనామిక అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అప్పు వాళ్ళని తీసుకెళ్ళండి సార్ అని చెప్పి రాజుకి కావ్య వాళ్ళకైతే చెప్తూ ఉంటారు. ఆ మాటలకి రాజు కావ్య రా కళ్యాణ్ రా అప్పు అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక.